ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్న దాంట్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మనం చేసినవి చెప్పుకోలేకపోయాం, అదే రీజన్ ఓడిపోవటానికి అని అంటున్నారు. ఆ స్టేట్మెంట్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. జగన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసినవి చెప్పుకోలేకపోయారు. మరి ఆయన సొంత మీడియా ఏం చేసిందంటారు చెప్పుకోలేకపోయారు, దానివల్ల ఓడిపోయారని రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఓకే, చేసినవి చెప్పుకొని ఉంటే ఈ రోజున అద్భుతంగా ఉండేది. అంటే ఆ మాత్రం సీట్లు కూడా వచ్చేవి కాదేమో. అలా అని ఎలా అంటారు? ఏం చెప్పుకోలేకపోయారు అన్న విషయాన్ని మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు, చెప్పుకోలేకపోయారు అని ఆయన అంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా కదా. సంక్షేమ పథకాలని ప్రచారం చేసుకోవటం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా ఆ ప్రచారం అంతా చేశారు. ఇక్కడ ఎలా చేశారు అని అంటే, నిమిషానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి 2,500 పే చేయాలి, 2,500. వీళ్ళు ఏం చేశారంటే నిమిషానికి 12,000 పే చేశారు, నిమిషానికి పర్ మినిట్. యాక్చువల్గా అంతకు ముందు వరకు దానికి స్టాండర్డ్ రేటు 2,500. అంటే వాళ్ళు చేసి చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా 4 రెట్లు పెంచి 12,000 నిమిషానికి పే చేసి మరి ప్రచారం చేశారు. అది వీళ్ళు చెప్పుకోవాలా? ఇంత పే చేసాం మేము, గతంలో బాబు గారి టైంలో ఇంతే ఉండేది, అది చెప్పుకోవాలి కదా. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చామని చెప్పుకోవాలా.